అందరికీ నమస్కారం. సినిమాల్లో పుష్ప అనే సినిమాల్లో ఎర్రచందనం చెట్లు కొడుతుంటారు కదా, అది స్మగ్లింగ్ చేయడము, ఎర్రచందనం కొట్టి అది అమ్మడము, ఇవన్నీ సినిమా అయితే చూడలేదు, దాని గురించి అయితే తెలుసు. కానీ నిజా జీవితంలో అయితే రియల్ లైఫ్లో కొండకెళ్ళి ఎర్రచందనం చెట్లు కొట్టి దొంగలు మాదిరి చేసి ఇవన్నీ స్మగ్లింగ్ చేయాలంటే సాధ్యం కాదు. పోలీసు వాళ్ళు ఉంటారు, పట్టుకొని కొడతారు, తిడతారు, ఇంకా పిచ్చిగా కొట్టడము ఇవన్నీ జరుగుతుంది. రియల్ లైఫ్లో అయితే కొట్టలేం, వెళ్ళి కొండకెళ్ళి కొట్టలేం మేము, ఓకేనా. మాకైతే ఎర్రచందనము అదైతే ఎర్ర బంగారము అని చెప్తుంటారు. ఎర్రచందనం చెట్లకు ఎర్ర బంగారము, అది మామూలుగా శేషాచలం అడవులో పండుతుంది, అది చెప్తుంటారు. ఇంకా వ్యవసాయ భూములు కూడా పండిస్తున్నారు. ఎర్రచందనం చెట్లు ఎర్ర బంగారం అని పిలుస్తుంటారు, ఎర్ర బంగారం అంటారు కదా. మనకు వచ్చేసి ఇది వచ్చేసి నల్ల బంగారం, దీనికి నల్ల బంగారము అంటాము. చూడండి, కుట్టేశాను ఇక్కడికి, కింద ఇక్కడ ముళ్ళులు ఇవన్నీ పడుతుంటే, ఆకులు అంతా చెదారంగా పడుతుంటే దానికోసము వంగిపోయి ఉంటే కొమ్మ ఇప్పుడు కొట్టాను. చూడండి, ఇక్కడ నుండి కొట్టుకొని వచ్చాను. ఇదంతా లాగేసుకొని ఇదో గొడ్డలు కూడా తీసుకొచ్చాను. చూడండి, మొత్తము తుంటలు చేసి పెట్టుకోవాలి. ఇంకా చూడండి, పొడవలి బాగా పుష్పలాగా రుద్దుకొని వచ్చాను. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది లాగేసి కొట్టుకోవాలి. నిజా జీవితంలో అయితే చేయలేము అది. స్మగ్లింగ్ అయినా ఇంకా ఏదైనా కూడా సినిమాల్లో చూపించినంతగా, సినిమాలో చేసేంతగా నిజా జీవితంలో ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడు ఆయన హీరో, అది రియల్ లైఫ్లో అయితే ఎవరికి సాధ్యం కాదు. అది రియల్ లైఫ్లో చూపించుకుంటారు, రియల్ లైఫ్లో ఒకవేళ రియల్ లైఫ్లో చేస్తారు, రియల్ లైఫ్లో అయితే చేయలేరు. ఏదైనా కూడా అంతే. ఇంకా వ్యవసాయము అనేది కూడా చూపిస్తుంటారు సినిమాల్లో. అంటే సిద్ధార్థ హీరో, ఆయన నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో. రియల్ లైఫ్లో అంటే సినిమా లైఫ్లో అతను వ్యవసాయం గురించి, వరి పంట పండించడము ఇవన్నీ చేశారు, చూపించడం. కానీ రియల్ లైఫ్లో చేయరు వాళ్ళు. కానీ మాది రియల్ లైఫ్ ఇదే, పండించడం ఈ మాదిరిగా చేసుకోవడము ఇలాంటివి ఉంటాయి. అది రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు నటించడమే వాళ్ళ పని. దానికోసమే ఇవన్నీ నిజా జీవితంలో ఎవరు చేయలేరు, ఎవరు కూడా చేయొద్దండి. చేస్తే ఇంకా పోలీసు వాళ్ళు ఉంటారు కదా, మమ్మల్ని కొట్టి పాడదెంగుతారు, పట్టుకుని ఇంకా దానికి ఇంకా బొక్కలు వేస్తారు, జైల్లో వేసి ఇవన్నీ ఇంకా శిక్ష వేస్తారు. ఊరికి లైఫ్ చెడిపోతుంది, ఆ జైల్లో పోవాలా, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఇంకా కుటుంబము ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ పట్టించుకోకుండా నిజా జీవితంలో రియల్ లైఫ్లో మనము చిన్న పనులు చేసుకునే వాళ్ళము, ఏదో ఒకటి చేసుకొని చిన్న వ్యాపారాలు ఈ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా నటిస్తారు వాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, దానికి మేనేజర్ కూడా ఇవి కూడా చూపించే నెక్స్ట్ సినిమాలో చూపించాలనుకుంటే ఆ మాదిరి చేసుకోవచ్చు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా చూపించుకోవచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఇది మనకు నల్ల బంగారము ఈ మాదిరి అన్నీ తుంటలు చేసుకొని, ఇంకా ఇవన్నీ చూడండి, కట్టలు కూడా ఇక్కడ రండి, ఈ కట్టలు మొత్తము కంప చెట్లు ఇవే చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి అది మలబార్ వేప పండించుకునేది కొన్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి పసుపు పంట వేసాము. పసుపు పంట రేపు నెలలో పసుపు ఆకు కోసేసి పసుపు పంట తీసాము. ఇంకా అది వచ్చేసి కట్టెలు, దానికి ఎందుకు అవసరం అంటే ఉడకబెడతారు కదా, కట్టెలు అవసరం ఉంది కాబట్టి ఈ మాదిరిగా తోలుకొని పెట్టుకున్నాము. ఇంకా ఇదైతే అడ్డం ఉంది, ఉంగిపోతుంది, ఇంకా దానికోసము కుట్టేశాను. ఓకే అండి. ఇది వచ్చేసి నల్ల బంగారము ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎర్రచందనము చెట్టు ఎంత స్ట్రాంగ్గా లోపల ఎర్రగా ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా కంప చెట్టు అంత స్ట్రాంగ్ ఉంటుంది, లోపల కూడా అంత స్ట్రాంగ్గా నల్లగా ఉంటుంది. ఒకసారి కావాలనుకుంటే చూడండి, దాంట్లో వచ్చేసి నల్లగా ఉంది చూడండి. ఇది కూడా అదే ఎర్రచందనం చెట్టుగా కాదు మీరు అనుకుంటారేమో, ఇది కూడా కంప చెట్టే. చూశారు కదండి,
అలాగే అక్కడే ఉన్నది ఇదైతే తీసేసాము చూడండి. ఆ మాదిరిగా రియల్ లైఫ్లో ఇలాంటివన్నీ జరగవు. అవన్నీ సినిమాలో ఎంటర్టైన్మెంట్, దానికోసమే అంతే చేసుకోవాలా. మాది రియల్ లైఫ్ అన్నీ చేసుకుంటూ ఉండాలా. అంటే కొండకు వెళ్ళి అది చేయకుండా ఇవన్నీ చేసుకోవాలా ఈ మాదిరిగా. ఓకే అండి, బాయ్. తగ్గేదెలా కాదు, తగ్గేదెలా అని కొండకు పోయి ఒక కట్టె కొట్టుకొని వస్తేనే, ఒక చెట్టు నరికితేనే పోలీసు వాళ్ళు వచ్చి తగ్గేదే కాకుండా తగ్గి కొడతారు. తగ్గేదేలా అంటే ఓకే బాయ్. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది నల్ల బంగారం, అది వచ్చేసి ఎర్ర బంగారం. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది కూడా. ఓకేనా బాయ్. దీన్నంతా ఇంకా ఇదిగోండి పుష్ప సార్, అల్లు అర్జున్ సార్, ఇదే సార్ మనకు పుష్ప రియల్ లైఫ్ మనకు. బాయ్. తగ్గేదేలా. అల్లు అర్జున్ సార్, మీకు ఎర్రచందనం చెట్లు ఎలాగో మనకు కంప చెట్లు మనకు అలాగే. ఓకే సార్, బాయ్ సార్. ఇదే సార్ మనకు ఎర్రచందనం చెట్లు. ఈ చెట్టు నరికితేనే మనకు ఎర్రచందనము చెట్టు నరికినట్టుగా ఉంటుంది. ఓకే అండి, బాయ్. తగ్గేదేలా అని మీరు పొరపాటున అలాంటివన్నీ కుండకెళ్ళి చేస్తే పట్టుకొని కొడతారు పోలీసు వాళ్ళు. ఇక్కడ కొడతారు, అక్కడ కొడతారు, ఇక్కడ కొడతారు, తన్ని ఎగిరి కొడతారు వాళ్ళు. అలాంటివన్నీ చేయదండి. రియల్ లైఫ్లో ఉన్నట్టుగా కాదు. రియల్ లైఫ్లో